దైవ సేవకుడు, నీకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చినటువంటి దైవ సేవకుడు, నీ పాదాలు కడిగి నిన్ను విధేయత కలిగి నేర్పించేటువంటి దైవ సేవకుడు, నీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకుడు, నీకు వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు, నీ కుటుంబ క్షేమం కోరేటువంటి దైవ సేవకుడిని గౌరవించవు నువ్వు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఇవన్నీ కావాలి, కానీ ఈ విషయాలకు వచ్చేటప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి వెలివేయబడినటువంటి సమాజాన్ని సంప్రదిస్తావు, తర్కించేటువంటి సమాజంతో సంప్రదిస్తావు. నిన్ను ఒకప్పుడు చీ అన్నా కానీ వాళ్ళమ్మటే పాకులాడుతూ ఉంటావు. హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మన నైజం అలా ఉండకూడదు. వాళ్ళు ఏంటంట, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తూ ఉన్నారు. మా ఇంటికి పెద్దండి, మా కులం పెద్దండి, నీ కులం పెద్ద, నేను పరలోకం తీసుకెళ్తాడా, ఆయన ఎక్కడ ఉంటాడో నువ్వు అక్కడ ఉంటావు, ఖచ్చితంగా చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తా. నీ కుల పెద్ద, నీ ఇంటి పెద్ద, ప్రార్థన లేకుండా నీ ఎవడు ఏం చెప్తే అక్కడ ఉంటావంటే నువ్వు కూడా అక్కడే ఉంటావు, దాంట్లో ఇంకా నో డౌట్. చూడండి, ఇంకో సమాజాన్ని నేను మీకు జ్ఞాపకం. 9వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవడైనా ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందు నిర్ణయించుకొని ఉండిరి. హల్లెలూయా. అంతకు ముందుగానే డిసైడ్ అయిపోయారంట. యేసు ప్రభు, అరే మన బజార్లో ఎవరైనా పేటలో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ బయట పెడదాం. హల్లెలూయా. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉంది, ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నిజంగా జరిగింది, నేను చెప్పేది అబద్ధం కాదు. ఆ ఫ్యామిలీ కుటుంబం యావత్తు కూడా మందిరానికి వెళుతూ ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు వాళ్ళకు దర్శనం ఇచ్చాడు. నీ ఊర్లో కూడా నువ్వు మందిరం కట్టు అని. మందిరం కట్టమని తనకున్నటువంటి స్థలంలో ఆయన ఏం చేశాడంటే మందిరం నిర్మాణం చేసుకున్నాడు. అది ప్రారంభోత్సవం చేయటానికి ఇప్పుడు ఎవరు రావాలండి? ఊళ్ళో జనం ఎవరు రావద్దని నిర్ణయం చేసుకున్నారంట. ఒరేయ్, వీడు చర్చి కట్టాడు మన ఊర్లో, చర్చికి మన ఊళ్ళో ఎవరు పోకూడదు, ఎవరైనా వచ్చే వాళ్ళని కూడా మనం రానికుండా ఊరి పొలిమరలోనే ఊరి రోడ్డులోనే ఆపేసి వాళ్ళని వెనక్కి పంపించేద్దామని అనుకున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ఏం చేశాడు, మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ అక్కడ ఏం చేశారంటే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాడు. వెళ్ళాడు, అయ్యా నేను ఇక్కడ చర్చి కట్టుకున్నాను, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి భక్తుల్ని నేను బయట పిలుచుకున్నాను, వాళ్ళని రానివ్వకుండా వీళ్ళు రావటం లేదు, వీళ్ళని రానివ్వటం లేదు, రెండూ చేయట్లేదు, కాబట్టి మీరు నాకు రక్షణగా ఉండాలని చెప్పి పోలీసులకు ఒక అప్లికేషన్ పెట్టుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని ఆరాధన జరిగించారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇది వీళ్ళేమంటున్నారు, సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు ముందుగానే నిర్ణయించుకున్నారంట. ముందుగానే నిర్ణయించుకునేటువంటి సమాజాలు ఉన్నాయండి కొన్ని. కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నందుకు, అమ్మాయి నువ్వు ప్రార్థనకు పోతావా లేదా? ఒక అతను ఎస్ఐ అయితే తను ఏం చేశాడంటే డ్యూటీలో ఎస్ఐ కాబట్టి మంచి ర్యాంక్ ఉంటుంది. తన భార్య ఏం చేసిందంటే ముస్లిం, ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటా ఉన్నది. ఇతను ఎస్ఐ ప్రార్థనకి వెళ్ళాడు. ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటా ఉంటే డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటుంది. ఏదో అనుకోకుండా ఒకరోజు ఈ అమ్మాయి ప్రార్థన చేసుకుంటూ ఆయన కంట్లో పడింది. ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నువ్వు నాకు పనికిరావని స్పాట్లోనే తలాక్ ఇచ్చేసాడు, విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోమని అన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కొన్ని కుటుంబాలు ప్రియులరా, దేవుని సన్నిధి సమాధానం లేకుండా ఒకరు ప్రార్థన చేసుకుంటే ఒకడు ప్రార్థన లేక దేవుని కుటుంబాలు ఎన్నో రకాలుగా విడిపోతున్నాయి ప్రియులారా. దేవుని బిడ్డలకి ఎన్ని కష్టాలండి, ఎన్ని శ్రమలు వస్తున్నాయండి. భార్య ప్రార్థన చేస్తే భర్త గిట్టదు, భర్త ప్రార్థన చేస్తే భార్య గిట్టదు. ఒక్క వరలో 2 కత్తులు ఎమ్మడవు కదా, ఎమ్మడు. భక్తి నీదొక భక్తి, వాళ్ళదో భక్తి. అమ్మాయిదో ఒక సంఘము, అబ్బాయిదో ఒక సంఘం.
ఈ విధంగా దిక్కుమాలిన ఆలోచనలు ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. అంతకుముందుగానే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇతను ఏం చేశాడంటే, జరిగిన సంఘటన ఏంటంటే, ఈయన పుట్టుకతోనే గుడ్డివాడు. ఈ పుట్టుకతోనే గుడ్డివాడైనటువంటి ఇతనికి ఏం చేశాడు యేసు ప్రభు వారు? స్వస్థతనిచ్చాడు, కళ్ళనిచ్చాడు, మంచి చూపునిచ్చాడు. చూపునిస్తే వాడు ఏం చేస్తున్నాడు? ఇదివరకు కర్ర పట్టుకొని ఇట్లాంటి ఎత్తుక్కొని నడిచేవాడు. అలా కాకుండా ఇప్పుడు ఫ్రీగా నడిచి వెళ్ళిపోతున్నాడు. ప్రతి వస్తువును స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు. చూడగలుగుతూ ఉంటే వీళ్ళకి, అరే వీడు మొన్న సిలోయం అనేటువంటి కోనేటి దగ్గర యేసు ప్రభు అక్కడ మాట్లాడుతున్నా, అక్కడికి వెళ్ళాడు రోయ్. యేసు ప్రభు వారి దగ్గరికి మొన్న కూటానికి వెళ్ళాడు. కూటంలో ఏం చేస్తున్నాడు బాగా కనిపెట్టండి. కొంతమంది ఇదేనండి, సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు, కొంతమంది ఏజెంట్లు ఉంటారు. నా భార్య ప్రార్థనకి వెళ్తుందా, నా భర్త ప్రార్థనకి వెళ్తున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఒకరి మీద ఒకరు రహస్య గూఢచారులు ఉంటారు. ఎక్కడికి వెళితే ఏమండి, ప్రార్థనకి వెళితే నీకు వచ్చిన నష్టం ఏంటి? ఏం లేదు కదా. ఈ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడు? ఇతనుకు కళ్ళు ఇచ్చాడు. కళ్ళు చూడండి, ఇక్కడ 9వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివాని పిలిచి, అతడు నీ కళ్ళులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుచున్నావని అడుగగా, వాడు ఆయనకు ప్రవక్త అనేను. యూదులు వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులు పిలిచి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు కుమారుడు వీడేనా? అలాగైతే వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టినని మేము ఎరుగుదము. వీడు ఎలాగూ చూచుతున్నాడో ఎరుగము. వీడి కన్నులు ఎవరు తెరిచినో మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీరిని అడగండి పోయి. హల్లెలూయా. వాడిని అడగండి పోయి. నేను కనింది నేను, జన్మనిచ్చింది నేను, కానీ వాడు పుట్టుకతోనే గుడ్డివాడు, కళ్ళు లేవు వానికి. అది మటుకు మీకు సాక్ష్యం చెప్తాం. కళ్ళు లేవు, కరెక్టే, జన్మనిచ్చింది నేను, తల్లిదండ్రులు మేమే. కానీ వాడికి ఎలాగూ చూపు వచ్చిందో మాకు తెలియదు. వాడు వయసు వచ్చినటువంటి వాడు, విచక్షణ జ్ఞానము కలిగినటువంటి వాడు, లోక జ్ఞానము తెలిసినటువంటి వాడు, ఏది మంచి ఏది చెడు గ్రహించగలిగినటువంటి జ్ఞానేంద్రియములు అభివృద్ధి చెందినటువంటి వాడు. అతన్నే అడగండి పోయి, వాడే చెప్తాడు మీకు. నేను చెప్పనవసరం లేదని చెప్పి తల్లిదండ్రులు ఆ మాట చెప్పగానే వాడు వెళ్ళి వాళ్ళని అడిగారు. అడగగానే వాడు అంటున్నాడు, నాకు కన్నులు ఇచ్చిన వాడు ఎవరన్నారంటండి? యేసు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు అని చెప్పాడు. చూడండి, యేసు ప్రభు వారు కన్నులు ఇచ్చినందుకు వీణు వెలివేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గర మేలు పొందితే ఎవరిని వెలివేస్తూ ఉన్నారు? యేసు ప్రభుని నమ్మినందుకు. యేసు ప్రభుని పాస్టమ్ గారు బాగా నమ్ముకొని ప్రార్థనలో ఉన్నటువంటి దినాల్లో చాలామంది ఏం చేశారంటే పిలిచి, ఏమమ్మా భూబమ్మ గారు, నీకు ఇంకా ఏ దేవుడు లేడని ఈ దేవుడినే నువ్వు ఎట్లా నమ్ముకున్నావమ్మా? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఈ దేవుడిని ఎట్లా నమ్మావంటే, నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడు నాతో మాట్లాడాడండి అనేదమ్మ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కన్నులు వచ్చిన తరువాత ఈయనకు ఒక అనుమానం వచ్చింది. ఎవరికి అనుమానం వచ్చింది? గుడ్డివాడైనటువంటికి కళ్ళు వచ్చినాయి. కళ్ళు వచ్చిన తర్వాత వాడి కోరిక చూడండి. నేను అనుకుంటాను ఆ సందర్భాన్ని చదువుతున్నప్పుడు నిజంగా ఆ కోరిక ప్రతి వారిలో ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. చూడండి 36వ వచనం చదవండి, 35, 36, 35 కూడా చదువు. పరిసయ్యులు వాని వెలివేసిరని వేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరికి వచ్చి అంటున్నాడు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, యేసు ప్రభు అడిగినప్పుడు, నువ్వు చూడాలనుకుంటున్నావు కదా,
చూస్తూ ఉన్నావు. ఎట్లా చూస్తున్నావంట? నీవు నన్ను చూస్తున్నావు కాబట్టి నేనే నీకు అన్నాడు. ఆ రోజు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభువును మనం ఎట్లా చూస్తూ ఉన్నాము? వాక్య రూపంలో చూస్తాం. వాక్య రూపంలో మనము చూస్తున్నాం. ఆయన మాటలు ఎట్లాగా మనం వింటూ ఉన్నాము? దైవ సేవకుల నోటి ద్వారా వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఆయన మాట. వాక్య రూపంలో ఆయన చూస్తున్నాము. దేవుని ప్రసంగ రూపంలో దేవుని మాటలు మనము వింటున్నాం. అంటే ఇక్కడ చాలా మర్మం ఏంటంటే మనం గ్రహించాలి. ఎవరో వెలివేస్తారని, ఎవరో ఏదో చేస్తారని మనము భయపడవలసిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఒకటి పరిశుద్ధుల దూతల సమాజము, రెండోది ఏ సమాజం అంటే అది రెండో సమాజం ఏంటి? వెలివేసే సమాజము. మూడో సమాజము తర్కించేది. నాలుగో సమాజము చూడండి, హెబ్రీలకు రాసిన కీర్తనలు 149వ అధ్యాయము మొదటి వచనం. కీర్తనలు 149 మొదటి వచనం చదవండి. కీర్తనలు 149:1 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా కొరకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజము అని అన్నాడు. ఇది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సమాజం అంటే ఇది. యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి అని అన్నాడు. ఇదే సమాజం అంటే ఇది. భక్తులు కూడుకునేటువంటి సమాజం. ఒకటి వెలివేస్తే, ఒకటి తర్కిస్తే, ఒకటి ప్రభు దూతల సమాజం అయితే, ఈ నాలుగోది ఏమిటయ్యానంటే ఏ సమాజం అంటే ఇది? భక్తులు కూడుకునేటువంటి సమాజము. ఈ సమాజాన్ని సంఘము అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమాజంలో మనం ఏం చేయాలంటే ఆయనకు స్తోత్ర రూపమగు పాడాలండి. పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని బోధించాలి. ఇవన్నీ కలిపి ఉంటేనే అది భక్తుల సమాజం. చెప్పేటప్పుడు వినేటప్పుడు రెండు కలిస్తేనే భయభక్తులు కలిసి ఉన్నట్టు. అలాగే ప్రతి దేవుని బిడ్డలారా, నేను ఒకసారి చాలా ఆలోచన చేసి నాకెందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. తిక్కల ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరేం అనుకోవద్దు, నేను చెప్తాను, మీరు నన్నేం తిట్టుకోవద్దు. హల్లెలూయా. బయటకు వచ్చి గుమ్మంలో నిలబడితే ఏం చేశానంటే, గుమ్మంలో నిలబడి ఈ కుడి చెయ్యి ప్యాంటు జోబులో పెట్టుకున్నా, ఎడం చెయ్యిని పట్టుకొని గేటుని ఇటు నెట్టా. నేను ఈ రెండు చేతులు ట్రాలీ చేసి చూసుకున్నా. ఈ కుడి చెయ్యి అంత దర్జా అనుభవిస్తూ ఉంది, కుడి చెయ్యి అంత దర్జాగా ఉన్నది అని అనుకున్నా. ఏమిటంటే ఇది తినటము, కడగటము, పట్టుకోవటం తప్ప రెండో పని చేయదు. ఇది ఈ కుడి చెయ్యి ఏం చేస్తుందండి? తింటుంది, శుభ్రంగా కడుక్కుంటుంది, మంచి వస్తువులు పట్టుకుంటుంది, పట్టుకుంటుంది. కానీ ఇది అట్లా కాదు, ఆల్ ఇన్ వన్. ఇది ఆల్ ఇన్ వన్, అన్ని పనులకు హాజరవుతుంది. ఇది కొన్ని పనులకు గైర్హాజరవుతుంది. అర్థమైందా? నేను అది ఆలోచన చేసి, పిచ్చి ఆలోచన అంటే అది. నాకెందుకు ఇట్లా తిక్కల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం ప్రభు దీనికి ఎంత బాధ్యత భారం పెట్టావంటే, ఇది చాలా మనం అనుకుంటాము ఈ కుడి చెయ్యి చాలా మంచిది అనుకుంటాం. ఈ అమ్మాయి కొత్తగా పెళ్ళైనప్పుడు కుడి కాళ్ళు ఆనబెట్టా అంటది. కుడి కాలుతో కాదు, ఏ కాలుతో పెడితే అమ్మాయి ఇంట్లోకే వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేం చేస్తుందండి? బాత్రూంలోకి వెళ్తుంది. బాత్రూమ్ సెప్టిక్ ట్యాంకులో డబ్బా పడిపోయింది అనుకోండి, ఏ చేత్తో తీస్తాము? వీడు పోతాడా? వీడికి బలి ఈగో, వీడికి ఎంత గర్వం తెలుసా, వీడికి ఎంత బడాయో తెలుసా? వీడు పోడు, వీడు మట్టుకు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు, పలానా దగ్గర ఇట్లా తీస్తాడు. ఇదేం చేయాలి? కడగాలి, నీళ్లు పోయి కడుగుతాడు. ఇదేం చేయాలి? పైన మురికి కొట్టుంది. పిల్లలు పాస్కి వెళ్తారు, ఏ చేత్తో తీస్తారు? ఈ చేత్తో అట్లా పట్టుకుంది, ఇట్లా. అన్నిటికీ ఇచ్చేయి. అంట్లు దోమాలంటే
అంట్లు దోమాలంటే ఎడమ చెయ్యి సపోర్టింగ్ గ్రిప్, ఇది సపోర్టింగ్ గ్రిప్. అంటే మీకు అంట్లు దోమలు మీకు తెలుసులేండి, బాగా తోముతారు కాబట్టి తెల్లగా నిగనిగలాడ. ఇది గ్రిప్, ఇది గట్టిగా పట్టుకుంటుంది. ఇదేం చేస్తుంది అంటే తిట్టుకుంటా డ్యూటీ చేస్తుంటుంది. హల్లెలూయా. ఇది తిట్టుకుంటూ ఉంటుంది. వీడు గట్టిగా ఉన్నాడు, నాకేంది పని పెట్టాడు అని చెప్పి బాగా తోమిన తర్వాత అక్కడ కడిగిన తర్వాత అక్కడ పెడతారు. ప్రతి దేవుని బిడ్డలారా, సంఘములో కూడా కొంతమంది దొంగ ఊబిలాగా ఉంటారు, పని చేయరు, నేను ఎందుకు చెయ్యాలి అనేటి. కానీ దేవుని యొక్క సమాజంలో చూడండి, ఇక్కడ మా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృప ఏమిటాయి అని అంటే, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. హల్లెలూయా. ఇదే సమాజం, ఇది భక్తులు కూడుకునేటువంటి సమాజము, దేవుని ఆరాధించే వాళ్ళు కూడుకునేటువంటి సమాజము. ఈ సమాజంలో మనం ఉన్నామండి. తిరస్కరించే వాళ్ళు కాదు, వ్యతిరేకించే వాళ్ళు కాదు, తర్కించే వాళ్ళు కాదు. కానీ ఒకటి, పరిశుద్ధ దూతల సమాజం ఎటువంటిదో ఈ భక్తులు కూడుకునేటువంటి సమాజము చెప్పండి, దానితో సమానమైనది. హల్లెలూయా. పరలోకములో దేవదూతల సమాజం ఎటువంటిదో దానికంటే విలువైనటువంటిది ఈ భక్తులు కూడుకునేటువంటి ఈ సమాజము, అనగా సంఘము. హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను ఒక మాట చెప్పి ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక, కొందరు మానుకొనుచున్నట్లుగా ఏం చేస్తున్నారంటండి, కొందరు మానుకొనుచున్నట్లుగా. ఎందుకు మానుకుంటున్నారంటండి, మా ఇంట్లోనండి కుదరట్లేదండి, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. మీ ఇంట్లో ఒప్పుకోరు, కరెక్టే. మీ ఇంట్లో నిన్ను వెలివేస్తారు, కరెక్టే. నీ ఇంట్లో తరికిస్తారు, కరెక్టే. నీ ఇంట్లో చాలా జరుగుతాయి, కరెక్టే. కానీ కొందరు మానుకొనుచున్నట్లుగా, నేను కూడా పాస్టర్ గారిని చాలా హింసించా, పోకూడదని చెప్పి, పోవటానికి వీల్లేదని చెప్పి ఎన్నో ఆంక్షలు పెట్టాను, ఎన్నో చేశాను. కానీ నా వల్ల కాల ఏంటి, నేను ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాను ప్రభువా, నేను చేయలేను కదా. అందుగురించే పౌలు గారు అంటాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు ఏం చేసుకోవాలంట, హెచ్చరించాలంట. భయ్, నేను ఆరాధనకి ఎందుకు రాలా, పోయిన వారు ఎందుకు రాలా, ఎక్కడ పోయావు, ఆరాధన రాకుండా దేవుని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళకూడదు, హెచ్చరించాలి. ఎందుకు గుడికి ఎందుకు ప్రార్థనకు రాలేదేంటి, ఎక్కడైనా ఎదురు పడితే ఏంది అన్నయ్య మొన్న రాలేదేంటి గుడికి అడిగారు ఎప్పుడైనా, ఏమో మన గుళ్ళో అంటే మీకు అబ్జర్వేషన్ లేదు, ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు కాదు, నేను వచ్చాను కూర్చున్నాను పోయాను చాలు నాకు. హల్లెలూయా. కానీ వాక్యం అట్లక్క చెప్తాం ఏంటంటే, ఒక్కరినొకరు ఆ దినము సమీపించిన కొలది చూడండి, ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసుకోలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచించుము అని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ సమాజంలో ఏం దొరుకుతుంది, ఇక్కడ మనకు ప్రేమ దొరుకుతుందండి. ఈ సమాజంలో ఎవరిని ఎవరు వెలివేసే వాళ్ళు లేరు, వెలివేయటానికి ఆస్కారమే లేదు. కొంతమంది చూడండి, ఒక వర్గం ఒకే సంఘాన్ని కట్టుకుంటున్నారు ఇక్కడ. హల్లెలూయా. కుల సంఘాలు ఎక్కువైపోయినాయి. ఒక అతను ఉన్నాడు, మాది సంఘం అండి, పలానా సంఘం అండి, మా సంఘంలో అందరూ పాస్టర్ గారు ఆయనే, పెద్ద ఆయనే, బోధించేది ఆయనే, చదివేది ఆయనే, ఈడ్చేదాయనే, ఏడ్చేదాయనే, అన్నీ ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి పోయాం మేము, బ్రహ్మాండంగా 12 మంది పాస్టర్లు పిలిచి పోయాం. మేము కూడా వాక్యం చెప్పాం, నేను కూడా చెప్పా. 12 మందిలో 11 మంది ఒక అతను తగ్గకపోతే అమ్మోళ్ళ కూర్చొని ఏడుస్తుంది అని. మాకేం అర్థం కాలేదు, ఎందుకమ్మ ఏడుస్తున్నా అంటే, మీరు ఎంతమంది చెప్తే ఏముందన్న, మా అన్న రాకపోయే వాక్యం చెప్పటాను, మా అన్న చెప్తే పక్షులు ఆలకెత్తాయని. మీ అన్న పక్షులకు చెప్తాడు, మనుషులకు చెప్తాడా? హల్లెలూయా. పక్షులు ఆలకించే బోధ ఎవరికి కావాలండి, మనుషులు వినే బోధ కావాలి. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు మారుతాయండి. ప్రియ దేవుని బిడ్డలారా,
సమాజముగా కూడుకొనుట మానుకొనకూడదు. కొందరు మానుకున్నట్లుగా, కొందరు మానుకుంటారు. పోనీయండి, గుర్రాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తామండి? చెరువు దాకా తీసుకెళ్తాం. తాగటము తాగకపోవటం అనేటువంటిది దాని ఇష్టం. ఎవరినైనా దేవుని మందిరం దాకా నడిపిస్తాం, మందిరంలో ఉండాలి ఉండకపోవటం అనేటువంటి నీ ఇష్టం. కొందరు మానుకొనుచున్నట్లుగా ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా కూడుకోవాలంట. రోజుకి 2 సార్లు 3 సార్లు అవుతుంది. అట్లా కాదమ్మా, 4 సార్లు కూడా, 5 వారానికి 5 సార్లు 6 సార్లు కూడా మందిరంలో కనబడ మరీ ఎక్కువగా. దాన్ని ఏమంటారంటే గ్రోత్ అంటారు, ఎదుగుదల అంటారు. దాన్ని ఏమంటారంటే ఎదుగుదల అంటారు. డెవలప్మెంట్. భక్తిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సంఘంలో ఎదగాలి, బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమించాలి. ఒకరినొకరు ఏమంటున్నాడండి? సత్కరించు, ప్రేమించుటూ, ప్రేమ చూపుటూ, సత్కార్యంలో చేయటంలోనూ ఒకరినొకడు పురికొల్పుకొనుచు ఆలోచించాలంట. హల్లెలూయా. పురికొల్పుతూ ఆలోచించాలంట. ఇంకా నేనేం చెయ్యాలి? సంఘంలో ఇంకా నా బాధ్యత ఏమిటి? ఇంకా నేను చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? సంఘానికి నా ద్వారా చేయవలసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? సంఘానికి నా ద్వారా ఎవరికైనా ఆదరణ కావాలా? సంఘానికి నా ద్వారా ఎవరికైనా ప్రేమ కావాలా? ఎవరినైనా నేను సహకరించగలనా? ఎవరి కష్టాల్లో నేను పాలిభాగస్తురాలు కావాలి అని ఆలోచించాలంట. సంఘంలో మనకు కావలసినటువంటి బాధ్యతలు గమనించాలి. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, సంఘములో అనేటువంటిది ఏంటంటే మానుకొనినటువంటి వ్యక్తిలో ఇవన్నీ క్వాలిఫికేషన్ ఉండవు, ఈ అర్హతలు ఉండవు. సత్కార్యం చేయడం, ప్రేమించడము, పురిగొల్పటము, ఇవన్నీ ఉండవు. అట్లాంటి వ్యక్తులు ఏమంటారంటే డౌన్ఫాల్స్ అంటారు. తక్కువ దిగజారిపోయినటువంటి పరిస్థితి, దిగజారిపోతూ ఉంటాం. కానీ ఎదుగుదల అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సంఘం అనేటువంటిది కూడుకొనుట క్రైస్తవ సమాజానికి శ్రేయస్కరం. సంఘముగా కూడుకోవాలి, ప్రేమించాలి, హెచ్చరించాలి, ఒకరినొకరు ఆదరించాలి. అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలేదు? ఏం బాగోలేదా? చెప్పు, భాష గారికి చెప్తే, లేకపోతే మేము వస్తాము, పలకరిస్తాం. ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడికైనా వెళ్ళారా? వెళ్ళాం. నేను చాలాసార్లు కొన్ని చోట్లకి వెళ్ళాలనుకుంటా. అందుబాటులో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తాను నేను. ఎవరైనా సరే నాకు అందుబాటులో ఉంటే, వెళ్ళటానికి టైం ఉంటే కంపల్సరీగా వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వస్తానే ఉంటా. ఎందుకంటే నాకు అది బలహీనత. వెళ్ళాలి, పలకరించాలి. పలకరించకపోతే నేను దేవ సేవకునిగా నేను చలామణి కాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. సమాజము అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేయబడినది. లోక సంబంధమైనటువంటి సమాజములో ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారండి? తర్కించే వాళ్ళు ఉన్నారు, వెలివేసే వాళ్ళు ఉన్నారు, తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. తిరస్కారం అంటే 3 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. పరలోకంలో పరిశుద్ధ దూతల సమాజం ఎటువంటిదో, భూలోకములో దేవుని బిడ్డల సమాజము అటువంటిది. వారికి లేనటువంటి ధన్యత, వాళ్ళు ఎంతసేపు దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధుడు అంటారే తప్ప ఈ విలువైనటువంటి వాల్యుబుల్ పర్సన్స్ వాళ్ళకి తెలియదు. విలువైనటువంటి మాటలు, విలువైనటువంటి ఈ పదాలు వాళ్ళకి లేవు దేవదూతలకి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమాజముగా కూడుకొనట మనము మానుకొనకుండా ఆ దినము సమీపించిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేసి ఒకరినొకరు ఏం చేయాలండి? ప్రేమ చూపుచు, సత్కార్యము చేయించు, ఒకరినొకరు పురుగొల్పుకుంటూ ఆలోచించి దేవుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ఒకరు చక్కగా చిన్న ప్రార్థన క్లుప్తంగా చేయండి. స్తోత్రములు ప్రభు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ప్రభు మీకు ప్రభు స్తోత్రం నాయన.
అందరికీ నాయన స్తోత్రం ప్రభు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయాన్ని మనము సాక్ష్యాలకు సమయంగా కేటాయించుకుంటున్నాం. దేవుడు ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే సాక్ష్యం చెప్పండి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నాటు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నాటు, చెప్పండి ఎవరికైనా ఏదైనా మేలు జరిగితే. రేపు బుధవారం నాడు బస్సం బుధవారము లెంట్ డేస్ ప్రారంభం అవుతాయి. 40 దినాల శిలువ ధ్యానం ఉంటుంది. కార్యక్రమంలో మీరందరూ కూడా ప్రతిరోజు కూడుకోవాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. పోతే 17వ తారీఖు అదే రోజు సాయంత్రము, బుధవారం నాడు సాయంత్రము 6 గంటలకు పాస్టమ్మ గారి మరి జ్ఞాపకార్థ కూడిక. ఆమె చనిపోయి 7 సంవత్సరాలు పూర్తయిపోయి 8వ సంవత్సరంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. మనము నిన్నగాక మొన్నలా కనబడుతూ ఉన్నది. 8 సంవత్సరాలు ఈ మొద్దును నరికివేయబడిన మొద్దును మీరు ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. దేవునికి స్తోత్రం. మరి రేపు 17వ తారీఖున ఆ కూడికి మీరు అందరు కూడా హాజరు కావాలని చెప్పి ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఆ కూడికి కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా అందరికి కూడా పాలిభాగస్తులు కావాలని చెప్పి సంఘంలో ప్రకటన చేస్తూ ఉన్నాను. కుటుంబం పక్షాన దేవుడు మీకు ఎవరికైనా మేలు చేస్తే లేచి నిలబడి సాక్ష్యం చెప్పండి. చెప్పండి ఎవరికైనా మేలు జరిగితే సాక్ష్యం చెప్పండి. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. దేవుడు మనకు అనేకమైనటువంటి మేలును ఉపకారాలు చేసినందుకు దేవుడు గొప్పవాడు. ప్రభువును స్తుతిస్తూ ఆయన కృపలో మనము మన కుటుంబాలు సంఘం 50 మంది ముందుకు సాగుదాం. అందరం లేచి నిలబడి మరి పాట పాడుకొంచునుగా పరిచర్య కానుకలు సమర్పించుకుందాం. పోతే సాయంత్రం ఆరాధన క్రమానికి సకాలంలో రావడానికి ప్రయత్నం చేయండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకే
సునామామును సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ పరితాపములు కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ పరితాపములు ప్రార్థన. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రములైన పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తి కలిగిన మా యేసు, మీ పరిశుద్ధ నామానికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అపారమైన మీ ప్రేమ కృపను బట్టి మీ పాదాలు పట్టుకొని స్తుతిస్తున్నాం ప్రభు. గత కాలం అంతా కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మీ పాదాలు పట్టుకొని స్తుతిస్తున్నాం. ఇదిగో నా ప్రభా, ఈ పునరుద్ధాన ఆరాధన క్రమాన్ని ఆది అంత మీరే మీ మహిమ కొరకు జరిగించిన విధానాన్ని బట్టి మీ పాదాలు బట్టి స్తుతిస్తున్నాం ప్రభు. మొదటిగా పాటలు పాడిన బిడ్డలు చక్కని స్వరాలు ఇచ్చారు. వాయిద్యాలు వాయించే బిడ్డలకు ప్రభా మీ జ్ఞానాన్ని ఆలోచన ఇచ్చి నడిపించమని స్తోత్రాలు. ఆరాధన జరిగించిన బిడ్డ మీ ఆత్మతో అభిషేకించారు ప్రభా. మీ స్తోత్రములు ఆయన మీ ఆత్మస్వరాన్ని వినిపించారు ప్రభా. కీర్తన భావం చదివిన బిడ్డ నిలబెట్టినందుకు ప్రభా మీకు వందనాలు. వాక్య భాగంలో ప్రభా మీ సమాజంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఆ కృపను గొప్పతనాన్ని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ సమాజం మమ్మల్ని వెలివేసినా తర్కించినా నాయన మమ్మల్ని కాదని చెప్పినప్పటికీ మీరు మమ్మల్ని త్రోసివేయలేదు ప్రభా. మీరు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే నాయన ఇదిగో ప్రభా నాయన సాక్ష్యాలు చెప్పినప్పుడు దీవించండి. పరిచర్య కొరకు ప్రభా విత్తబడిన ప్రతి కానుకను మీరు ఆశీర్వదించండి ప్రభా. నాయన వారికి తీసుకురాబడి దశభాగాలు, కృతజ్ఞతార్పణలు, గుప్పిలి ఆహారం, మొక్కుబడి కానుకలను, ప్రతి విధమైన కానుకను ప్రభా మీరు అంగీకరించి ఆశీర్వదించి రెట్టిమని నూరంతలుగా వారి గుప్పిలి ఆహారం తీసుకుని కుటుంబాల సమృద్ధి నిండి ఆహారాన్ని దయచేయి. సంఘంలో యవనస్తులు, కన్యకలు, స్త్రీ పురుషులు, వృద్ధులు, బాలింతలు, చూలింతలు, చంటిబిడ్డలు, రోగులు, బలహీనలు ఉన్నారు ప్రభా. ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన ప్రభా ఇదిగో తండ్రి సాయంకాలం జరుగుతున్న ఆరాధన క్రమాన్ని ఆశీర్వదించండి. నేలపాడు సంఘాన్ని దీవించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. పెదపరిమ సంఘాన్ని దీవించండి ప్రభా. మీ కృప కలిగిన హస్తం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన. మీకు వందనాలు ప్రభా. అలాగే ప్రభా నాయన ఇదిగో తండ్రి దాసరాలు మీ సాన్నిధ్యంలో ఉండగా ప్రభా రేపు 17వ తేదీన జరగబోతున్నట్టు కూడి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. కావలసినటువంటి వనరులను మీరు సమకూర్చండి. ఆర్థిక లోట్లు తొలగించండి ప్రభా. నాయన మీకు కోడిక జరుగుతుండగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నాయన మహిమకరంగా జరిగించండి. మీ దాసరాల ఆత్మకు నెమ్మదిని, విశ్రాంతిని ఇచ్చారు ప్రభా. లేని లోటు నన్ను, నా కుటుంబానికి తీర్చండి ప్రభా. మీ స్తోత్రాలు. నా కుటుంబం నిత్యము మీ సన్నిధిలో ఉండినట్లు మీ కృపను దయచేయండి నాయన. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి ప్రభా. సంఘ కార్యక్రమాలు, సంఘ సరిహద్దులు విశాలపరచండి, మహిమ పొందండి. సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ సమాధానకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. వచ్చిన బిడ్డ దీవించండి. రాలేని బిడ్డ మరొక సమయాన్ని దయచేయమని ప్రభా ఈ మనవులు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక దీవెనాదరణ సకల పరిశుద్ధులకు, ఆయనకి ఇష్టలకు, భూమి మీద భక్తులకును, కూడిన మనకును
ఎప్పుడు ఎల్లప్పుడు నిత్యము కుటుంబాలకు పరిచయకు సదా తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.